నాగప్రతిష్టలో భాగంగా ఫస్ట్ హోమం చేయించడం జరిగింది. గణపతి హోమము, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి హోమము, నవగ్రహాలు అన్ని హోమాల అనంతరము ప్రతిష్ఠించడం జరిగింది. ఇది కూడా చెప్పిన గుళ్ళోనే హోమగుండం కూడా విశాలంగా ఉంది. అసలు హోమ ఫొటోస్ కూడా పెడతాను మీకు. సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చుందా అన్నట్టు వచ్చినాయి రూపులు. అవి కూడా చూడొచ్చు మీరు హోమం చూస్తే. చాలా బాగా జరిగింది. ఆ తర్వాత అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత స్వామివారి అభిషేకం వీడియో కూడా ఉంటుంది మీకు. స్వామివారి అభిషేకము, నాగప్రతిష్ఠ ముందు చేసే హోమము, నవగ్రహ ఆరాధన, అన్నీ సుబ్రహ్మణ్య ఆరాధన అన్నీ చేసిన తర్వాతనే హోమ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. చాలా బాగా ఆనందంగా సిటీకి దూరంగా చాలా రోజుల తర్వాత వెళ్ళి ప్రతిష్ఠ చేసి ప్రకృతికి దగ్గర ఒడిలో అమ్మవారి ఒడిలో కూర్చొని చేసామా అన్నట్టుంది. అందరూ వీలైతే ఒకసారి తప్పకుండా వెళ్ళి మీరు కూడా పూజలు చేయించుకోండి. వెళ్ళి ఆ గుడిని దర్శించండి. మీకేమన్నా అపమృత్యు దోషాలున్నా కూడా అక్కడ హోమాలు చేస్తారు. ఎందుకంటే నారసింహస్వామి కదా, మృత్యుంజయుడు స్వామి. స్వామి దగ్గరికి వెళ్ళి హోమాలు కూడా పూజారి గారు, ఎందుకంటే సాక్షాత్తు యాదగిరిగుట్టలో ప్రధాన అర్చకుడిగా చేసి పదవి విరమణ పొందిన వారంటే ఆ క్షేత్రంలో ఎలా పూజలు చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా ఆగమానుసారము పూజలు చేస్తారండి. అందరూ వెళ్ళి చేయించుకోండి. అందరూ స్వామి కృపకు పాత్రలు కండి. మేమైతే కుటుంబ సమేతంగా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము, చేయించి స్వామివారికి అభిషేకం చేయించి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని హ్యాపీగా హైదరాబాద్ తిరిగి వస్తున్నామండి. చాలా బాగుంది. అందరూ చేయించుకోండి. ఇంతకంటే చెప్పడానికి మాటలు రావట్లేదు. అంత ఆనందంగా మేము లీనమై చేసుకొని హ్యాపీగా వచ్చినాం. ఎందుకంటే ఎక్కడో మనకు తెలిసిన పూజారి మంచిగా శాస్త్రోక్తంగా చేసి మనకు తగ్గట్టుగా తగిన డబ్బులు తీసుకొని చేస్తే అది హ్యాపీగా అనిపిస్తుంది. నాగప్రతిష్ఠ అయితే మనకి ₹1,00,000 తక్కువ ఎవరు తీసుకోరు. అన్నీ ఇది మేమైతే చాలా తక్కువలో చేయించుకొని వచ్చాం. మీకు ఎవరైనా నాగదోషాలు ఉన్నాయి, ప్రతిష్ఠించుకోవాలి, పెళ్ళి కాలేదు ఇలా అంటే కామాఖ్యకి ఎలా నెంబర్ ఇచ్చానే అలాగే మా పూజారి గారి నెంబర్ ఇస్తాను. కావాలంటే నేను మాట్లాడతాను. హాయిగా అందరూ దోషాలు తొలగించుకోవడానికి ఈ గుడికి వెళ్ళి హరిహర క్షేత్రంలో హోమాలు చూసుకోండి. నాగప్రతిష్టలు కానీ ఇంకా అభిషేకాలు కానీ సుదర్శన హోమాలు కానీ ఏది కావాలన్నా స్వామివారు అట్లనే 5 వారాలకి అభిషేకం కావాలన్నా కూడా వారానికి 5,000 మనం కడితే పూజారి గారే చేస్తారు. మీరు 5 వారాలకు కడతారా, 10 వారాలకు కడతారా, జాతక దృష్ట్యా చేయించుకుంటారు కదా, ఇది మీ జాతకంలో ఇది ఉంది అది ఉంది అని చెప్తారు కదా, వాటికి నివారణ కోసం మీకు ఏమన్నా అవసరమైతే తప్పకుండా రండి, ఈ క్షేత్రాన్ని సందర్శించండి. పూజారి గారితో మంచి పూజలు చేయించుకోండి. అందరూ ఆనందంగా ఉండండి. మా చేతుల్లో కూడా మీకు కనపడుతున్నాయి పాలు, పెరుగు, తేనె అవన్నీ. మన చేతులకు ఇచ్చి సంకల్పం చెప్పి గోత్రనామాలు చెప్పి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో స్వామి, కూర మీసాలతోని. ఆ పులి పళ్ళు కూడా మీకు కనపడతాయి, సింహం పళ్ళు కూడా. స్వామి సింహం ముఖం కదా, అమ్మవారు చిన్నగా ఒదిగి స్వామివారిలో ఒక నడుము ఎంత పిడికెడు నడుముతోనే అమ్మ స్వామివారిలో ఒదిగి కూర్చొని ఉంటుంది. స్వామివారు భుజం మీద అమ్మని కూర్చోబెట్టుకొని ఉంటారు. దీనివల్ల మనం ఆడవాళ్ళకి చాలా విలువ ఇవ్వాలనేది మనకి భగవంతుడే నేర్పాడు. అది మర్చిపోతున్నారు. అది కూడా నేర్చుకోండి. ఆడది ఎక్కడ ఆనందంగా ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది అంటారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. హృదయలక్ష్మి వెండిది చేయించారు. అంటే డబ్బును బట్టి దేవాలయం అభివృద్ధి చెందుతుందండి. భక్తులు ఎవరన్నా ఉంటే అక్కడ అయ్యప్ప స్వామి గుడి కూడా ప్రతిష్ఠించాలి. స్వామివారిది గుడి రెడీ అయింది. ఎవరైనా దాతలు ఉన్నా కూడా సహాయం చేసేవాళ్ళు ఉంటే నేను పూజారి గారి నెంబర్ పెడతాను, లేదా ఆ గుడి ట్రస్ట్ ఉన్నారు నరసింహ వాళ్ళు అని చెప్పి వాళ్ళ నెంబర్ అన్నా పెడతాను. పెడితే మీ వంతు సహాయం చేయండి, ధర్మంలో పాల్గొని